అమెరికాను వరుస కార్చిచ్చులు వణికిస్తున్నాయి. లాస్ ఏంజల్స్ విధ్వంసం మరవక ముందే మరోసారి కార్చిచ్చు వ్యాపించింది. నార్త్, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో దావానలం క్రమంగా విస్తరిస్తుంది. అంతకంతకు వ్యాపిస్తున్న మంటలతో వేలాది ఎకరాల అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. దావాగ్నిని అదుపులోకి తెచ్చే పనిలో పడింది అగ్నిమాపక సిబ్బంది. 410 మందికి పైగా అధికారులు హెలికాప్టర్లు, విమానాల ద్వారా మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంతంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. కార్చిచ్చు కల్లోలంతో సౌత్ కరోలినాలో ఎమర్జెన్సీ ప్రకటించారు ఆ రాష్ట్ర గవర్నర్. కార్చిచ్చు చెలరేకిన 175 ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత స్థావరాలకు తరలిస్తున్నారు. మరోవైపు పొడి వాతావరణం కారణంగా మంటలు మరింత విస్తరించే ప్రమాదం ఉందని అమెరికా జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది. ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ అలర్ట్ చేసింది.